ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే ఆ మానేనికి ఒక దండ పెట్టలే గేట్లు తాళం వేసినారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు నిందలు అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు మరి ఇప్పుడు ఏం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజలకు కాంగ్రెస్ పంచాయతీ పడ్డది ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి ఆ పంచాయతీ పెద్ద ఎవరు ఎవరు కేసీఆర్ఏనా బీఆర్ఎస్ ఏనా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే నేను ఇంకా సూర్యాపేటకు వెళ్ళాలా విషయాలన్నీ మీరు టీవీలో చూస్తూ ఉన్నారు నిన్న రాత్రి టీవీ9లో నేను కూడా అన్ని చెప్పినాను మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదు ఎవడు కూడా ఆపలేడు బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థించేది పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు బలం ఇస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం అన్ని విధాలుగా సాధించగలుగుతాం ఇవాళ మీరు చూపించినటువంటి ఈ స్వాగతం ఈ ప్రేమ నా జన్మలో కూడా నేను మర్చిపోను ఇంత అద్భుతంగా మీరు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం కానీ మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంటులో కృష్ణారెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి ఇవాళ 12 ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నాను మీరిచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు మీకు న్యాయం చేయగలుగుతారు హామీలు అమలు చేయించగలుగుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంటు చక్కగా వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సూర్యాపేటకు బయలుదేరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే సరిగ్గా ఈనాటికి 21 సంవత్సరాల క్రితం నేను కోదాడ టు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు రావడం జరిగింది ఆనాడు కూడా నీళ్ళ కోసమే పోరాటం ప్రజల కోసమే పోరాటం కూర్చోలే తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలి నో స్లోగన్స్ ప్లీజ్ నినాదాలు బంద్ ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీనగర్ వగైరా నుంచి వస్తూ నేరేడుచర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాలగూడకు రావడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు మహిళలు అక్క చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు భాస్కరరావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి బాబు ఆ టపాకాయలు ఆపాలి బాబు నేను 15 నిమిషాలు మాట్లాడతాను టపాకాయలు ఆపాలి దయచేసి వెంటనే ఆపేయాల ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు
దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు.